చరిత్రను తిరగరాసిన టీడీపీ పులివెందుల కంచుకోటకు గండి కొట్టినట్లు భావించవచ్చు. ఎందుకంటే అసలు పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి కంచుకోట. అంటే రాజశేఖర రెడ్డి కంచుకోటే కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా కంచుకోట అని అందరూ భావించారు. కానీ ఈరోజు మాత్రం భారీ తేడాతోటి దాదాపుగా 5,000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి పులివెందుల జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇది నిజంగానే చాలా ఆశ్చర్యం గొలిపేటువంటి విషయము. నేను ముందుగానే ఊహించాను టీడీపీ గెలుస్తుందనే విషయం ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక స్టేజ్లో వైసీపీ చేతులు ఎత్తేసింది. కానీ ఇంత భారీ తేడాతో గెలవడం మాత్రం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంత వ్యతిరేకత ఉంటుందా పులివెందులలో? జగన్ మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉందా అనేది బిగ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడో 90లలో పులివెందులలో ఉన్నాను. ఒక 2-3 రోజులు తిరిగి చూశాను అప్పట్లో. తర్వాత పొద్దుటూరులో కూడా ఒక 4-5 ఇయర్స్ ఉన్నాను. అప్పట్లో చూశాను నేను. వాళ్ళకు చాలా అభిమానం ఉంటుంది. మామూలుగా రాజశేఖర రెడ్డికి యువజన సంఘాలే ఉండేటివి. అంత చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అది. పులివెందుల్లో ఓడిపోవడం అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు విజయంగా నేను భావిస్తున్నాను. ఇది అతని చాణక్య నీతికి, ఎలా గెలిచినా గెలిపే కాబట్టి అతని చాణక్య నీతికి ఇది ఒక ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం అయితే నాకు కలగడం లేదు.